ఇక రామచంద్రాపురం చూసినట్లయితే చలబోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ, వాసంశెట్టి సుభాష్. ఇక్కడ దాదాపుగా అంటే వీళ్ళిద్దరి మధ్య చెలుబోయిన రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ వాసంశెట్టి సుభాష్ వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంలో వాసంశెట్టి సుభాష్ గెలిచేటువంటి అవకాశం లాస్ట్ టైం కూడా అండి చాలా తక్కువ. లాస్ట్ టైం చెల్లుబోయిన అక్కడ కంటెస్ట్ చేశారండి. అవును, ఆయన 5,000 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి చెల్లుబోయిన అనేది ఆయన మళ్ళీ మారారండి, వేరే చోటికి మారారు. రాజమండ్రి రూరల్కి వచ్చారండి ఆయన. అదే రైట్. ఇక్కడ వాసంశెట్టి సుభాష్కి ఎడ్జ్ ఎక్కువగా ఉంది. అవును సార్. మరి ఈ సమీకరణాల్లో చూసినప్పుడు కొంత మరి ఎవరు గెలుస్తారనేటువంటిది కూడా లాస్ట్ వైసీపీ 5,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఛాన్సెస్ సార్. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశాలు ఎడ్జ్ ఉంది. పిల్లి సూర్యప్రకాష్ పైన వాసంశెట్టి సుభాష్కి ఎడ్జి. లాస్ట్ టైం కూడా ఇక్కడ జనసేన అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్ అని. ఇది ఏంటంటే పిల్లి సుభాష్ అట్లాగే త్రిమూర్తులు వీళ్ళిద్దరు కూడా ఒకటి కావటానికి కూడా అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఓహో, ఓకే. పిల్లి సుభాష్ చంద్రబోసు అట్లాగే తోట త్రిమూర్తులు వీళ్ళిద్దరూ రాజకీయంగా సుదీర్ఘకాలంగా విభేదించుకొని వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు దాన్ని అక్కడ ప్రజలు జీర్ణించుకోవట్లేదు. వీళ్ళు ఇప్పటి వరకు కొట్టుకొని రాజకీయంగా ఇప్పుడు వాళ్ళ రాజకీయాలు అవసరం అయ్యేటప్పటికి వాళ్ళు ఇద్దరు కూడా ఒకటి కావటం అనేటువంటి దాన్ని వాళ్ళిద్దరూ కొంత వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయండి. టీడీపీ సుభాష్ గారికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా స్పష్టమైనటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఇక్కడ మనం చూస్తే గతంలో 75,000 వచ్చినాయి వైసీపీకి. అవును సార్. తోట త్రిమూర్తులు గారికి 70,000 వచ్చినాయి. అవును సార్. 5,000 ఓట్లతో ఆయన ఓడిపోయారు. బట్ అక్కడ జనసేనకి 18,000 ఓట్లు వచ్చాయి. అంటే గతంలోనే 14,000 ఓట్లతో అక్కడ జనసేన కానీ టీడీపీ కానీ గెలిచి ఉండేది. ఇప్పుడు టీడీపీకి ఇచ్చారు కాబట్టి ఈజీగా అక్కడ గెలిచేటువంటి అవకాశం. సుభాష్ గారు టీడీపీ తరఫున గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఉమ్మడి